మండలానికి ఒక యూనిట్ తీసుకొని ఒక 2-3 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి పెద్ద షెడ్ లాంటి వేసి ఒక 10,000 జీవాలని ఇచ్చి ఆ 10 మంది నిరుద్యోగులకు మంచి స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి వాటిలో నిర్వహణ సామర్థ్యం పెంచి వాళ్ళకి ప్రభుత్వం పూర్తి సబ్సిడీతో షెడ్ కట్టించి వాళ్ళని చేసుకోమంటే ఆ 10 మంది యువత ఈరోజు సక్సెస్ సాధించే అవకాశం ఉంది. నాణ్యమైన మీట్ ఉత్పత్తి అవుతుంది. ఆ నాణ్యమైన మీట్ ఆరోగ్యకరంగా మన ప్రజలకు అందించిన ప్రభుత్వం అవుతుంది, ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాం. అలానే పశు సంపద మీరు అన్నారు, పశు సంపద కలుగుర్తి ఈ రోజు పాల ప్రొడక్షన్ లో రాష్ట్రంలోనే ఒక గుర్తింపు స్థాయిలో కలుగుర్తి ప్రాంతం మొత్తం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ దగ్గర ఉండడం, ఇక్కడ నుంచి ప్రతి ఒక్క డైరీ తీసుకోవడం జరుగుతుంది. కానీ గ్రామీణ స్థాయిలో ఉన్న పాడి రైతులు వచ్చేసి వాళ్ళకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది. వాళ్ళకి తెలియక మార్కెట్లో నకిలీ విత్తనాలు కానీ, నకిలీ మందులు కానీ, ఆక్సిటోసిన్ లాంటివి కొన్ని ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల ఆవులు ఎక్కువ పాలు ఇవ్వాలని చెప్పేసి